పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్స్ తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే ఈ హీరోయిన్ లో రీసెంట్ గా ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా రాజశేఖర్ వద్ద కార్ డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి ఒకరు తాజాగా 15 లక్షల క్యాష్ దొంగతనం చేసి పరారయ్యారు. దీంతో జీవిత రాజశేఖర్లు ఆ డ్రైవర్ పై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ స్టార్ కపుల్ అనేక సినిమాల్లో నటించడమే కాకుండా నిర్మించి కోట్ల ఆస్తి కూడా సంపాదించారు. మరి ఇంత ఆస్తిపరులైన ఈ స్టార్ కపుల్ కేవలం 15 లక్షల రూపాయల కోసం ఆ డ్రైవర్ మీద పోలీస్ కేసు ఎందుకు పెట్టారు అనేగా మీ డౌట్. ఆ డౌట్ క్లారిఫై అవ్వాలంటే మా ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. అంతకన్నా ముందు మా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నిజానికి ఈ దొంగతనం అనేది పేరుకు హీరో రాజశేఖర్ గారి ఇంట్లో జరిగినప్పటికీ ఆ డబ్బు మాత్రం రాజశేఖర్ గారిదైతే కాదంట. మరి ఆ డబ్బు ఎవరిదంటారా? రాజశేఖర్ గారి ఇంట్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న పని మనిషిదంట. నిజానికి విశాఖ జిల్లా నుండి పని కోసం హైదరాబాద్ కి వచ్చిన ఈ మహిళ రాజశేఖర్ గారి ఇంట్లో పని మనిషిగా చేరటం జరిగింది. అయితే ఈ మహిళకు ఇటీవల కాలంలో తన భర్తతో మనస్పర్ధలు రావడంతో గత కొన్నాళ్లుగా భర్తకి దూరంగా జీవిస్తుంది. ఇక ఈ సంగతి తెలుసుకున్న రాజశేఖర్ గారి కారు డ్రైవర్ ఆమె మీద కన్నేశాడు. అంతేకాదు ప్రేమ పేరుతో ఆమె వద్ద నుండి అధిక మొత్తంలో బంగారం డబ్బు కాజేశాడు. ఇలా కొన్నాళ్లు బాగానే సాగిన వీరి వ్యవహారం సదరు మహిళ తనను పెళ్లి చేసుకోవాలని డ్రైవర్ ని బలవంతం చేయడంతో డ్రైవర్ ఆమెను సీక్రెట్ గా వివాహం చేసుకున్నాడు. ఇక ఈ వివాహం అనంతరం రాజశేఖర్ గారి కారు డ్రైవర్ పని మనిషి దాచుకున్న 15 లక్షల డబ్బు తీసుకుని పరారయ్యాడు. ఇక ఈ విషయం కాస్త జీవిత రాజశేఖర్ వరకు చేరడంతో వారిద్దరూ ఆమెకు ధైర్యం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఇక హీరో రాజశేఖర్ గారి సినిమాల విషయానికి వస్తే ఈయన ఇటీవల నితిన్ హీరోగా వచ్చిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీలో ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్ ప్లే చేసి తన సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా ప్రారంభించారు. అయితే ఆ మూవీ అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు ఈ హీరో ఓటీటీ ప్లాట్ఫామ్ పై దృష్టి పెట్టారు. ఈ మేరకు రాజశేఖర్ గారు రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ వారు నిర్మించబోయే ఓ మూవీకి కూడా సాయం చేశారు. ఇక రాజశేఖర్ గారి ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయన ఇద్దరు కూతుళ్లు కూడా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. పెద్ద కూతురు శివాని రాజశేఖర్ అయితే కె రాఘవేంద్రరావు గారు రీసెంట్ గా తెరకెక్కించిన పెళ్లి సందడి మూవీతో వెండితెరకు పరిచయం కాగా, చిన్న కూతురు శివాత్మిక రాజశేఖర్ వచ్చేసి విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఫస్ట్ మూవీ అయిన దొరసాని సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఇక వీరిద్దరిలో చిన్న కూతురు కంటే పెద్ద కూతురు శివానినే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.